మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఎస్ఐఆర్ ఈ ప్రక్రియకి సంబంధించి మీ ఓటు కన్ఫర్మ్ చేసుకోవడానికి కోసం బిఎల్ఓలు మన ఇంటికి రావడం, అందరూ కూడా ఎమ్యునేషన్ ఫామ్లు ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఫైనల్ ఓటర్ లిస్ట్ ఎప్పుడు వస్తుందో, అందులో ఓటు ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు ఓటర్ లిస్ట్ విడుదల చేస్తారని. ప్రస్తుతానికైతే ఎలక్షన్ కమిషన్ ముసాయిదా ఓటర్ల జాబితాని రిలీజ్ చేసింది, అంటే డ్రాఫ్ట్ని అయితే రిలీజ్ చేసింది. అందులో మీ ఓటు ఉందా లేదా అనేది ఇమ్మీడియట్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ ఓటు లేకపోతే మాత్రం ఆగస్టు 30తో లాస్ట్ మీ ఓటర్కి మళ్ళీ అభ్యంతరాలు స్వీకరించడానికి ఎలక్షన్ కమిషన్కి ఈ మంత్ ఎండింగే కాబట్టి ఇమ్మీడియట్గా మీ ఓటు ఉందా లేదా చెక్ చేసుకోండి. దానికంటే ముందు మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన యాప్ ఇది ECINET. ఇది ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన యాప్. దీన్ని ఇమ్మీడియట్గా ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు యాప్ ఓపెన్ చేయండి. ఇందులో చాలా ఆప్షన్లు ఉన్నాయి, ఈ వేడితో మీకు పని లేదు. డైరెక్ట్గా ఇందులో సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ అనే ఆ ఒక్క ఆప్షన్ మాత్రం ఎంచుకోండి. వెంటనే మీ ఓటర్ కార్డు బయటికి తీయండి. ఓటర్ కార్డు మీద నెంబరు ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని ఇమ్మీడియట్గా దీంట్లో సెర్చ్ చేస్తే ఇట్లా మనకి TMO నెంబర్ ఉంటుంది కదా, ఈ TMO నెంబర్ని ఎంటర్ చేసి సెర్చ్ చేసే కనుక మీకు మీ ఓటు ఉంది అంటే, దాంట్లో చూపించింది అంటే మీ ఓటు ఉన్నట్టే. మీరు ఇంకా నిరభ్యంతరంగా ఉండొచ్చు. ఓటు మిస్ అయినా లేదా పేర్లు తప్పు పడినా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇమ్మీడియట్గా కనుక దాన్ని రెక్టిఫై చేసుకోవాలంటే మాత్రం ఈ మంత్ ఎండింగ్ వరకే మీకు టైం ఉంది. సో ఇమ్మీడియట్గా ఫస్ట్ మీరు చేయాల్సిన పని మీ ఓటు ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ కనుక మీ ఓటు ఉంది అంటే కనుక ఓకే లైట్ తీసుకోండి. ఓటు లేదు అంటే కనుక ఇమ్మీడియట్గా BLO దగ్గరికి అయితే ఇమ్మీడియట్గా వెళ్ళిపోండి. టైం చాలా తక్కువ ఉంది. అయితే ఈరోజు ఏదైతే ఓటర్లకు సంబంధించిన ముసాయిదా మొత్తం ఈ జాబితా రిలీజ్ అయిందో, ఈ జాబితాకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఉంది. సో దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా మొత్తము 3.71 కోట్ల మంది, అంటే 3,71,00,000 మంది తమ ఎమ్యునరేషన్ ఫామ్, ఓటర్లందరూ కూడా తమ ఫామ్ని BLOలకి అందజేశారు. ఇది ఎంత శాతమో తెలుసా? దాదాపుగా 90%, 89.22% ఉన్నారు. అరౌండ్ 90% ఓటర్లు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వాళ్ళ ఓటుని ఎమ్యునరేషన్ ఫామ్ని BLOలకి అందజేశారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2024 ఎన్నికల్లో మొత్తం ఓటర్లు ఎంతమంది అంటే ఆంధ్రప్రదేశ్లో 4.16, అంటే దాదాపుగా 4,16,00,000 మంది ఓటర్లు ఉంటే ప్రస్తుతం 3,71,00,000 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో EC ఏం చెప్తుంది అంటే దాదాపుగా 15 లక్షల మంది, 15.22, అంటే దాదాపుగా ఒక 15.5 లక్షల మంది చనిపోయినట్టుగా కూడా EC చెప్తోంది. దీంతోపాటు 22.5 లక్షల మంది శాశ్వతంగా మారిపోయినట్టుగా కూడా, ఇక్కడి నుంచి ఏరియా మారిపోయినట్టుగా చెప్తున్నారు. కొంతమంది గైర్హాజరైనట్టు, అంటే ఇవ్వలేదు, ఫామ్ ఇవ్వలేదని కూడా చెప్తున్నారు. ఇందులో మరొక ఆసక్తికరమైన అంశం ఉంటుంది. దాదాపుగా 7.5 లక్షల మంది, ఈ మొత్తం ఓటర్లో 7.5 లక్షల మంది 2 సార్లు 3 సార్లు తమ ఓటర్ని నమోదు చేసుకున్నారు. 2-3 చోట్ల వాళ్ళ పేర్లు ఉన్నాయి. దీన్ని ఇమ్మీడియట్గా తీసేసింది ఎస్ఐఆర్. అసలు ఉద్దేశమే ఇది. ఎక్స్ట్రా ఓటర్స్ కానీ లేకపోతే ఓట్లకి సంబంధించి చనిపోయిన వారి లిస్ట్ కానీ ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్గా ఉన్న నేపథ్యంలో ఈ ఎస్ఐఆర్ అని సపోర్ట్ చేయడానికి ప్రధాన రీజన్ ఇదే. ఇందులో క్లియర్గా 15.5 లక్షల మంది చనిపోతే ఇందులో 22 లక్షల మంది పూర్తిగా వాళ్ళు ఈ ఫారం ఇవ్వలేదు, లేకపోతే ఎక్కడి నుంచి వేరే ప్లేస్కి మారిపోయామని చెప్పడము, మరి కొంతమంది అయితే 2-3 ఓటర్లు మాకు లిస్టులో ఆల్రెడీ ఉన్నాయని చెప్పడం. ఈ వివరాలన్నీ కనుక్కుంది. ఒకవేళ కనుక మీ ఓటు ఉండి, మీ ఆధారాలతో ఉండి పొరపాటున BLO మీ సంప్రదించకపోయినా, మీరు వచ్చిన BLO లేకపోయినా ఇమ్మీడియట్గా మీరు చేయాల్సింది ఏంటంటే Form 6 అడగండి. BLO దగ్గరికి వెళ్ళి ఇమ్మీడియట్గా అడగండి. అభ్యంతరాలకి లాస్ట్ ఆగస్టు 30, అక్టోబర్ 3వ తారీఖున ఫైనల్ కాపీ వస్తుంది. ఫైనల్ కాపీ వచ్చాక మీరు చేసేది ఏమీ లేదు. సో ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా మనం ఇప్పుడు చెప్పిన యాప్ని ఇమ్మీడియట్గా ఇన్స్టాల్ చేసుకోండి. మీ TMO నెంబర్ని, ఓటర్ కార్డు మీద నెంబర్ ఉంటుంది కదా, ఇమ్మీడియట్గా దాన్ని ఎంటర్ చేయండి, సెర్చ్ చేయండి. ఓటు ఉంటే గుడ్, ఓటు లేకపోతే మాత్రం ఇమ్మీడియట్గా BLOని సంప్రదించాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెబుతోంది. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.